హలో ఎవ్రీవన్, నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పీస్ గ్యాలరీ. ఈరోజు మా బాబు కోసం నేను సెర్లాక్ తయారు చేశాను. ఇది మక్కానా అంటారు కదండి. మక్కానా, ఓట్స్, బాదాం, ఇంకా వాల్నట్స్ ఇవన్నీ కలుపుకుని మనం కొద్దిగా నెయ్యి వేసుకుని, నెయ్యి చూపించడం మర్చిపోయాను, కొద్దిగా నెయ్యి వేసుకుని అలా వేయించుకోవాలి. అలా బ్రౌన్ కలర్ వచ్చాక లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతే ఊరికే మాడిపోతాయి అనమాట ఇవి. ఒక 7-8 బాదాము ఇంకా వాల్నట్స్ తీసుకున్నాను నేను. దాని తర్వాత ఓట్స్ కూడా అలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని రెండు కలిపేసి ఫైన్ పౌడర్ చేసేయాలన్నమాట. దాని పక్కన వాటర్ పెట్టుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత డిజైర్డ్ క్వాంటిటీ ఆఫ్ పౌడర్ దానిలో వేసుకుని బాగా లమ్స్ రాకుండా, ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత నేను దానిలో బనానా వేసుకున్నాను స్వీట్గా ఉండడం కోసమని. లేకపోతే మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. పాపం ఈరోజు మా బాబుకి లేట్ అయింది ఫుడ్, బయటికి వెళ్ళి వచ్చి చేసేసరికి బాగా ఆకలేసినట్టుంది. పాపం మారం చేయకుండా అలా తింటున్నాడు. ఎంతైనా పిల్లలకి తినిపించాలంటే చాలా పెద్ద టాస్క్ అది. ఉందా? అవునా? అది సంగతి ఇంతటితో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.